ఈరోజు మనము సూర్య భగవానుడి గురించి తెలుసుకుందాం. లోక బాంధవుడు, లోక రక్షకుడు సూర్య భగవానుడు. మనం చదువుకుంటున్నప్పుడు సన్ను అని, ప్లానెట్ అని, గ్రహాలు అని అనకూడదు. మహాదోషం, మహాపాపం. సూర్య భగవానుడు అని మనం ప్రస్తావన చేయాలి. రోజు సూర్య నమస్కారాలు చేసినట్లేదుంటే, ఒక సంవత్సరం కరెక్ట్గా మీరు సూర్య నమస్కారం చేసినట్టేదుంటే, ప్రతిదినము ఉద్యోగ లాభం అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఎంతటి నిరుద్యోగికైనా, పొట్ట చీల్తే అక్షరం రాని వ్యక్తికైనా ఉద్యోగాన్ని అంటే జీవన భృతిని ఆ సూర్య భగవానుడు అందిస్తాడు. మనం గ్రహము అనేసరికి భక్తిభావము, గౌరవము అనేది ఉండదు. దైవత్వం గ్రహము అని ఇప్పుడు ఆది మానవులే కానివ్వండి, చెంచు వాళ్ళు కానివ్వండి, కొయ్య వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏది తెలియదు. సూర్యదేవుడు, భూదేవి పంటలు పండించే అన్నం పెడుతుంది కాబట్టి భూదేవి దేవత, భూదేవి అని, సూర్య భగవానుడు దేవుడు అని చెప్పి వాళ్ళు ఆరాధిస్తారు. అది కావాలి మన మానవ జన్మకు. ఈ గ్రహాలు, భూగ్రహం ఇవి చాలా మనం కష్టాలు కొని తెచ్చుకునేటువంటి మాటలే. మన దేశము ఆధ్యాత్మిక దేశం కాబట్టి, ఇక్కడ దైవత్వం ఉంది కాబట్టి, ఇక్కడి ప్రజల్లో న్యాయము, ధర్మము, సత్యము, పాతివృత్యము ఉంది కాబట్టి, ఇక్కడనే దేవతలందరూ ఈ గడ్డ మీదనే, ఈ భారతదేశంలోనే శ్రీ వెంకటేశ్వరుడు తిరుపతిలోన, కాశీలో శివుడు, ఇట్లా లక్ష్మీదేవి, కొల్లాపురము, ఉజ్జయిని, మహాకాళేశ్వరుడు, సకల దేవతలు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ, అయ్యప్ప స్వామి అందరూ ఇక్కడ వెలిసినారు. ఆ దేవతలందరూ తెలివి తక్కువలా? అమెరికాలు ఎందుకు విలువలే? రష్యాలు ఎందుకు విలువలే? చైనాలు ఎందుకు విలువలే? అంటే ఇక్కడ దైవత్వం ఉన్నటువంటిది కాబట్టి ఆ దైవత్వాన్ని కాపాడుకుని సూర్య భగవానుడికి మనం సూర్య నమస్కారం ప్రతినిత్యం చేసినట్టు ఏది ఉంటే, సూర్యుని పుత్రులైన యమధర్మరాజు శనేశ్వరుడు, మనకు శనేశ్వరుడు గండాలు తప్పించే ఆయుష్నిస్తాడు. యమధర్మరాజు ప్రాణం తీయకుండా ఎంత సీరియస్గా ఉన్నా కూడా వైద్యం జరిగి అంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క వీళ్ళను సూర్య భగవాను మనం దైవంగా నమస్కరించి ప్రార్థించినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, నడుము నొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతుంది, యశస్సు, తేజస్సు వస్తుంది. రాజకీయంగా, ఉద్యోగపరంగా, పదవీపరంగా మనకు అన్ని విధాల శుభాలు జరుగుతాయి. కాబట్టి ఈ ఇంగ్లీషు చదువుకోండి, ఉద్యోగాలు ఏంటి, ఆఫీస్లో మాట్లాడండి. ఆఫీస్లో మాట్లాడినా కూడా ఇంగ్లీషు వాడు పనులు చేసి పెట్టడు. అయ్యా ఎట్లనే దండం పెడతా, మాకు చేసి పెట్టాను బతిలాడితేనే చేస్తాడు. ఈ ఇంగ్లీష్ తోటి పనులు కావు. కాబట్టి అది విద్య వరకే ఉంచండి. అది తీసుకొచ్చి ఇలా కలిపి అంత పోటీగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తి నోరు మూయించడం, ఇది మీకే అనర్థం, మీకే ఇబ్బంది అవుతుంది, మీరే కష్టాల పాలవుతుంది. మీరు ఆ దేవుని సూర్య భగవాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంటేనే మీరు ఎంత ప్రార్థిస్తారో మీకు అంత విజయం, అంత శుభం జరుగుతుంది. మీ మంచి కోసం, మీ ఆయుష్ కోసం మీరు పూజ చేసుకోండి, నమస్కరించండి. జై శ్రీమన్నారాయణ, జై సూర్య భగవానుడా, జై హింద్.